హాయ్ వెల్కమ్ టు సౌర్యమేట్. నేను మీ వంశీ. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం అన్నమాట. రేపటి నుండి 2 రోజుల పాటు ట్యాంకర్ల సమ్మె ఉందన్నమాట. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. బంకులు అన్ని వాహనదారులు అన్నీ చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా, పెట్రోల్ లేక చాలా గొడవలు కూడా అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ పోలీసులు కూడా డ్యూటీలు చేస్తున్నారు. ఏ గొడవలు కాకుండా మనంత సాధ్యంలోనే వాళ్ళకి చేస్తున్నారు అన్నమాట. జనాలకి చూడండి, చాలా ప్రజలు కూడా బండ్లు వెహికల్స్ చాలా వచ్చేసాయి అనమాట. ఈ బంకులు ఇలా ఉంటే హైదరాబాద్ బంకులు అన్ని బంకుల్లో కూడా ఇలానే ఉందన్నమాట. ప్రతి బంకు కూడా ఫుల్ జనం చూడండి. ఒకసారి నేను కూడా చూపిస్తా, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుందాం. దరిద్రపు గవర్నమెంట్ కాంగ్రెస్ అన్నది దరిద్రానికి తప్ప ఇంకోటి లేదు. సడన్గా ఇట్లా చెప్తే మేము ఒకరోజు ముందన చెప్తే ఎవరైనా ఇంట్లోనే కూర్చుంటారు. రోడ్ల మీదకి వచ్చి ఇట్లా బంద్ చేస్తే ఏడ కూర్చోవాలి? పెట్రోల్ బంక్లో పడుకోవాలా? ఇప్పుడు 160 రూపాయలు పెట్రోల్ అంట. పెట్రోల్ బంకులైనా ఇంత బ్లాక్ మార్కెట్ నడుస్తుంటే రోడ్ల మీద ఎంత బ్లాక్ మార్కెట్ నడుస్తుంది? ఉన్నా కూడా పెట్రోల్ 4000 లీటర్లు 4000 లీటర్లు పెట్రోల్ ఉందని పెట్రోల్ బంక్ మేనేజరే చెప్పిండు. మళ్ళీ ఉన్నప్పుడు లోపల ఉన్న వాళ్ళకైనా పోయాలి కదా. వాళ్ళు ఎక్కడో ధర్నా చేస్తారని ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారా? ఇక్కడ కూడా ధర్నా చేస్తే రోడ్లన్నీ ఆపేస్తే ఇప్పుడు ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఇబ్బందిగా ఎలా ఫీల్ అవుతున్నారు అన్నమాట. 2 రోజుల పాటు బంకులు బంద్ అంటున్నారు కాబట్టి సో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. नमस्ते. हेलो मेराज. हाँ, बहुत प्रॉब्लम हो रहा अभी जो है. पता नहीं सब काम सारे रुक जाएंगे. अभी मेरी गाड़ी रिजर्व में है, पेट्रोल ख़त्म पे है. मैं दूर जाके भी पेट्रोल नहीं ले सकता. अभी मैं आगे पेट्रोल पंप पे था, वहाँ पर मेरा नंबर आया तक पेट्रोल ख़त्म हो गया टैंक में. हाँ, 3 जगह जाके अभी 4th पेट्रोल पंप पे आ रहा हूँ मैं. हाँ, ख़त्म हो गया टैंक में, पेट्रोल पंप में ही ख़त्म हो गया पेट्रोल. तो हाँ, काफ़ी जो है अभी जो ऑफिस कैसा जाना, काम कैसा करना, अभी कुछ भी समझ में नहीं आ रहा. छुट्टी लगा देना पड़ता अब 2-3 दिन. లేదని చెప్తా కదా. రేపటి నుండి 2 రోజుల పాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంకులు భారీ వాహనాలు పలు పెట్రోల్ బంకు భారీగా క్యూ లైన్లో వాహనాలు ఉన్నారనమాట. చాలామంది వెయిట్ చేస్తున్నారు పెట్రోల్ బంక్ కోసం. 2 రోజుల పాటు పనిచేయడం వాటిలో ఇబ్బంది అవుతుందని ఇప్పుడే పెట్రోల్ బంక్కి చాలామంది వచ్చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చాలా క్యూ లైన్లో వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్ బంకులకి. చూడండి జనం ఎలా ఉన్నారు ఒకసారి. కార్లు కానీ బైకులు కానీ ఫుల్ జనం ఉన్నారనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే పెట్రోల్ బంక్లో జనం అంతా విపరీతంగా బండ్లు క్యూ పెరుగుతూనే ఉన్నారు. చూడండి ఇటు సైడ్ కూడా చూసినట్టయితే మొత్తం పెట్రోల్ బంక్ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. ఒకసారి బంక్ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. కార్లు కానీ బైకులు కానీ అన్ని ఆటోలతో సహా అన్ని ఫుల్ అయిపోయిందనమాట. అంటే ఈ ఒక్కరోజే కాబట్టి ఇలా ఉండటం వల్ల మొత్తం ఫుల్ అయిపోతున్నారు అనమాట జనం కూడా. జాబులకి బాగా ఇబ్బంది అయిపోతుంది, మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. వీళ్ళు సరే మన కార్లు కూడా చూద్దానండి ఒకసారి, కార్ ఎలా ఉన్నాయి అనేది. ఫుల్ బంక్ మొత్తం చూపిస్తా ఒకసారి మీకు ఎలా ఫుల్ అయిపోయిందో.
సార్ మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం గారు కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేశారు బండి మీద, మేము కూడా చూసాం మేడం గారు. అడిగి తెలుసుకుందాం ఒకసారి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, హర్షిని. ఓకే మేడం, ఇప్పుడు 2 days వరకు ట్యాంకులు రానంటున్నారు చాలామంది, ఇక్కడ కూడా పెట్రోల్ అయిపోయింది బంకులో, మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటంటే ఇంత పబ్లిక్ అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నారేమో, ఈ 2 days పెట్రోల్ లేకపోతే ఎలా వెళ్తాం, ఎలా వస్తాం? అసలు పెట్రోల్ లేకపోతే అంటేనే ఊహించుకుంటేనే ఒక రకమైన భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జస్ట్ జనాలు ఉండగానే పెట్రోల్ అయిపోతుందని చెప్పేసి మొత్తం లైన్ కట్టి ఇక్కడికి వచ్చారు పబ్లిక్ మొత్తం. వచ్చేసరికి ఇక్కడ మొత్తం లైన్ నిండిపోయి ఉన్నాము, పెట్రోల్ దొరుకుతుంది అనుకున్నాం. ఆఖరికి పెట్రోల్ దొరకలేదు. ఇప్పుడు నా పెట్రోల్లో బండిలో పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ మొత్తం అయిపోయింది. మేము ఒక 1-2 hours అవుతుంది వచ్చి లైన్లో ఉన్న, మొత్తం వెళ్ళిపోయారు అందరు, పబ్లిక్ లేదన్నారు లాస్ట్లో. ఇక దొరుకుతుందో దొరకదో అని ప్రసాదమైనా దొరుకుతుందేమో కానీ పెట్రోల్ ఇప్పుడు దొరకట్లేదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమిటో మాకు అర్థం కావట్లేదు. ఈ స్ట్రైక్ ఏంటో ఇవి ఏంటో, మరి మామూలు వ్యక్తులు పని చేసుకోవాలంటే వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అవుతుంది కదా. ఇప్పుడు మాకు వెహికల్తో స్కూల్కి వెళ్ళాలన్నా బంక్లో అయిపోయింది అన్నారు. ఇప్పుడు అందరం బస్సులో వెళ్దామన్నా ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు పెట్టారు కానీ ఆ ఫ్రీ బస్సులలో ఏ ప్రయోజనం లేదు. బస్సులు తక్కువ చేశారు, జనాలు ఎక్కువైపోయారు. అక్కడ దాంట్లో వెళ్ళలేము, ఇప్పుడు వెళ్ళలేము. ఇప్పుడు వర్క్లో ఎలా వెళ్ళాలి, ఎన్ని డేస్ ఇలా అవుతుందో తెలియదు. రేట్లు పెంచుకోవడం వేరేగా ఉంటుంది, అంతేగాని ఉన్న ఆయిల్ అయిపోయినాక మాకు ఇదేంది, మాకు ఇది బలి పెట్రోల్ ఇప్పుడు కూడా పెంచితే ఎట్లా మాకు రేటు చెప్పండి. మాకు అది కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ట్యాంకులు ఉన్న ఆయిల్కి కొట్టుబడి తప్పాలి, మొత్తం ఖాళీ చేసినాక అప్పుడు రేట్లు పెంచుకోండి మీరు. కథ రేపుతో పెంచుకోండి, సాక్ అయిపోయినాక మన ఉన్నాడు కొట్టాలి కాబట్టి మాకు ఇంతమంది పబ్లిక్ ఎంత డిస్పాచ్ చేస్తారండి మాకు, అంతే కదా. ఇప్పుడు స్కూల్ పోవాలి మేము, మా పరిస్థితి ఏంది, బళ్ళు అయిపోయినా అట్లా మాకు ఏంది మాకు చెప్పండి. మాకు కార్లు ఆటోలు అంటే ఆగుతాయి అన్న, సడన్గా ఒక మనిషి చచ్చిపోతాడు రోడ్డు మీద, అంబులెన్సే వచ్చింది, అంబులెన్స్కి పెట్రోల్ అయిపోద్ది, మరి ఎట్లా? అంటే ఈ ధర్నా అనేది సావటానికి తప్ప బతకడానికి లేదా చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన మొదటి దరిద్రం పెట్రోలు, ఆపుడు, ఇవన్నీ కాదన్న. ఇప్పుడు అంబులెన్స్ వస్తే మనుషులు చావడానికి పెట్టారు ఈ ధర్నా, అంతే తప్ప ఏం లేదు. ఇక్కడ 4000 లీటర్లు ఉంది, 4000 లీటర్లో 1000 లీటర్లు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్ అయిపోతారు, పిల్లా జల్లా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఏమన్నా మీరు ఇస్తానందుకే వచ్చినా మేము లైన్లో నిలబడ్డదే అందుకు, మరి లేకపోతే వెళ్ళిపోతుండే అతనే. నేను ఒక దగ్గర ఆపాలి, లేకుంటే పంపు డ్రై అయినట్టే పంపు నడవైనా అదే డీజిల్ అది కొట్టింది అన్ని చూశారు కదా, అంటే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్ విషయంలో కూడా. చాలాసేపు మేడం గారు కూడా ఇందాల 2 hours వెయిట్ చేశారండి పెట్రోల్ కోసం. ఈ బంకులో కూడా పెట్రోల్ అయిపోయింది, ఎలా వెళ్ళాలి మరి, బయటికి వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా పెట్రోల్ లేదంటున్నారు. మరి గవర్నమెంట్ వేసిన తను ప్రశ్నిస్తుంది అనమాట. మనం చూసినట్టు కూడా ఇందాల వరకు పెట్రోల్ బంక్ చాలా ఫుల్గా ఉంది, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది, ఇక్కడ పెట్రోల్ అయిపోవడం జరిగిపోయింది అనమాట.